వాడంటే భూతాలకి దయ్యాలకి సుస్సు. వాడు వసుంధర్ని ఓన్లీ వన్స్ ఫసాక్. హరి ఓం యజ్ఞేన యజ్ఞమై జంత దేవాస్థాని ధర్మాన్ని ప్రథమాన్యాసన్. ఆ దెయ్యం పేరేంటి? బతుకున్నప్పుడు వసుంధర, చచ్చాక చేంజ్ అయిందో లేదో తెలియదు. అడిగిన దానికి సమాధానం చెప్పు. ఎక్క చెక్కలు ఆడేవనుకో నేను దే సమాధిలో కుళ్ళిపోయిన అఘోరాలా ఉన్నాడు. ఎవడి లమ్ముగాడు? రెస్పెక్ట్ లేకపోతే నేను దే. మాంత్రిక్ జీ, మీరు కోపాన్ని తగ్గించి ఈ ఇంట్లోంచి దయ్యాన్ని బయటికి పంపించండి. అయితే నువ్వు వెళ్ళి ముగ్గేయి. నేనా? నువ్వే. అమ్మాయిల్ని ముగ్గులోకి దింపి మర్డర్లు చేసి నువ్వేగా. ఈ ఇంట్లో దెయ్యం టార్గెట్ చేసింది కూడా నిన్నేగా. వెళ్ళి ముగ్గేయి. చండా చండా కామాతురాణం పిలిస్తే వినపడదా? చండా రాయే చండా. ఏమిట్రా చెట్టు కదులుతుంది స్వామి. చెట్టు కాదు రాది చండా. పిలవరా దాన్ని. ఏమని? దినక్కుతా కసక్కురో. నన్ను కాదే దాన్ని. ఆవాహం బూడిద చండా. ఫిమేల్ అన్నారు, మేల్ వచ్చింది. ఆ మేల్లోనే ఫీమేల్ ఉంది. మేలా ఫిమేలా? కన్ఫ్యూజ్ అవ్వకు, వాళ్ళలోనే దయ్యం ఉంది. యు మీన్ ట్రాన్స్జెండర్? ఏదో జెండర్ అయ్యా, త్వరగా పంపించు. దినక్కుతా కసక్కురో ఓం క్లీం ఆసీనం. దినక్కుతా కసక్కురో ఓం క్లీం ఆసీనం. ఆసీనం దినక్కుతా కసక్కురో. దినక్కుతా కసక్కురో. ఈ మేల్లో ఉన్న ఫిమేల్ ఆత్మని ఈ నిమ్మకాయలో ఎక్కిస్తా. ఈ బాటిల్లో కుక్కేసి తీసుకెళ్లి శ్మశానంలో కప్పెట్టేస్తే మీరు అనుకుంటున్న దెయ్యం ఈ ఇంట్లో నుంచి ఇదేమిట్రా మనం పిలిస్తే దెయ్యం రావడం? నువ్వుగానే అరేంజ్ చేసావేంటి? వీడికి గెటప్పులు ఇవి ఇవన్నీ ఎక్కడ అరేంజ్ చేస్తావండి? మామూలు పర్ఫార్మర్ కాదురా, స్టేజ్ పెర్ఫార్మర్. కాలం కలిసి వచ్చింది, పేమెంట్ ఎక్కువ. ఓకే గురు. ఓం క్లీం మిరియాలు, కారాలు, ఒడియాలు, ధనియాలు, అప్పడాలు, ఎవరినైనా మంచి మాంత్రికుని రప్పించు. ఎవర్రా నువ్వు? నేను దే. ఏం చేస్తుంటావు? ఉడతలో మెడతలో పడుతుంటా. పట్టేవాడంట. ఒరే ప్రభాజీ, అందరూ దే. వదినమ్మా, ఈ యుద్ధాన్ని ఆపాలంటే నీకేం కావాలో చెప్పు వదినమ్మా. ఐ వాంట్ చామంతి. చామంత? వసుంధర అండి చామంతిని ఏం చేసుకుంటది? ఏదో ఒకటి చేసుకుంటుందిరా బ్రహ్మాజీ. ముందు ఈ పిశాచి విధ్వంసం ఆపాలంటే ఆ చార్మింగ్ చామంతిని దింపండ్రో. వదినమ్మ బ్యాండ్ కంటే బయటకు వచ్చి బొండాలు తాగుతుంటే ప్రశాంతంగా ఉందన్నా. అన్నా, సీను కౌమతి బైక్ మీద లోపలికి వెళ్తున్నారన్నా. సీనుగాడు దొరికేశాడు. సీనుగాడు ఈ దెబ్బతో దొరికేశాడు. హలో బ్రదర్స్, ఏం వెతుకుతున్నారా? ఇందాక నువ్వు కౌమతి తీసుకొని లోపలికి వచ్చావు కదా. అంటే కౌముది మీ ఇంట్లో లేదా అన్నా? నిన్ను నీ ఫ్రెండ్షిప్ నమ్మి నా కౌముదిని ఇంట్లో పెడితే నా కౌముది ఏమైందన్నా? నా కౌముది ఏమైంది? నా కౌముది ఏమైంది? హే కౌముది. హలో సీను, మా నాన్న గజా ఇంటి కాడి నుంచి తీసుకొచ్చి 2 రోజులు అవుతుంది. రూమ్ లో లాక్ చేసి పెట్టిండు. వచ్చి తీసుకెళ్ళు ప్లీజ్. నానా నానా వద్దు నానా, ప్లీజ్ నానా నానా. జైపాల్ రెడ్డి కౌముని తీసుకెళ్లి 2 రోజులు అయిందంట. ఏం చేస్తున్నారా మీరంతా? ఏం చేస్తున్నారా మీరంతా? నువ్వేం టెన్షన్ పడక సీను, నేను వెళ్ళి తీసుకొస్తా. నీ నమ్మకాన్ని నేను నిలబెడతా. కమాన్, ఆల్ ది బెస్ట్ అన్న. పొద్దున్నే వసుంధర షుగర్ టాబ్లెట్ తీసుకొచ్చిచ్చింది. బుజ్జమ్మేమో నీళ్లు తెచ్చిచ్చింది. ఊహనుకొని ఇంత ఇదైపోతాడు. నిజమని తెలిస్తే ఎంత సంబరపడతారో. కౌముది, రేయ్ కౌముది ఎక్కడున్నా లాక్కురండ్రా. ఎక్కడ్రా నా కౌముది? ఏందన్నా ఇది? ప్రతివాడు నీ కాలరే పట్టుకుంటాడేంటన్నా? కూతుర్ని ఇంట్లోనే దాచిపెట్టి డ్రామాలు ఆడుతున్నావా? ఇల్లంతా వెతకండ్రా. బుజ్జమ్మ ఇంట్లో ఉందా? పిచ్చా వీళ్ళకి? పిచ్చి.
వాళ్ళ నాన్న మీద ప్రేమతో మార్నింగ్ షిఫ్ట్ ఇక్కడ, మా నాన్న మీద ప్రేమతో నైట్ షిఫ్ట్ మన ఇంట్లోనూ డబల్ డ్యూటీ చేస్తుంటారు వదిన. బిర్యానీ తింటారా? వద్దులే వదిన, రాత్రికి దెబ్బలు తినాలిగా. విల్ మీట్ నైట్ వదిన. గుడ్ నైట్ వదిన. రే 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 ఎతకాల్సింది ఇక్కడ కాదు, పైన రూమ్ లో ఉంది, రండి చూపిస్తా. ఇగో బుజ్జమ్మా, నిన్ను ఎత్తుకుపోయి మళ్ళీ నిన్ను వెతుక్కుంటూ ఇంటికి వచ్చుండు. ఈ దేడి దిమాగాడి శ్రీను గాడికి ఫ్రెండ్ అంట. నేను ఎవరితో మాట్లాడుతున్నానో తెలియక పిచ్చి చూపులు చూస్తుండు. ట్యాంక్ బండ్ దగ్గర బుద్ధుడి విగ్రహం లెక్క, బుద్ధి మాత్రం పెరగలేదు. ఈ పాగల్ గాడిని మీ అక్క ఎలా ప్రేమించిందో. రేయ్ తీసుకురారా. వెళ్ళరా. ఒరే, నా కూతురుని తీసుకెళ్ళిపోవడం కాకుండా నా ఊహని కూడా తీసుకెళ్ళిపోతున్నావురా. తీసుకెళ్తే తీసుకెళ్ళని అంకుల్, కౌముది నాతోనే ఉంది కదా, కావాలంటే మీకు షేర్ చేస్తాలే. ఈ యాపిల్ కూడా తనదేనదే. వీడేందన్నా పటేల్ కంటే డబల్ పాగల్గాన్లా ఉన్నాడు. దిస్ ఇస్ నాట్ ద రైట్ ప్లేస్. మీ పటేల్కి ఊహకి రియాలిటీకి తేడా చెప్పండి రా. పటేల బుచ్చమ్మని కలిసి తీసుకెళ్ళిపోతున్నారు. పటేలా ఊహే కదరా, మళ్ళీ వస్తుంది వస్తుంది. పటేలా తీసుకెళ్ళిపోతుంటే. రేయ్, బుజ్జమ్మ నీకు కనిపిస్తుందా? రేయ్, బుజ్జమ్మ కనిపిస్తోందా? అంటే అదే పటేలా. గా సీనుగాడి మాయలో పడి ఇంట్లో ఉన్న బుజ్జమ్మని ఊహ నీతో అబద్ధం చెప్పిన పటేలా. హాయ్ మాయ్యా, ఏంటి అలా ఉన్నావు? అంత ఓకేనా? నా వీక్నెస్ ని అడ్డం పెట్టుకుని ఎన్ని డ్రామాలు ఆడినావురా నువ్వు. వదిలానా? నువ్వు నా ఊహవి, నీకేం తెలియదు. నేను ఊహని కాదు, నిజాన్ని. ప్రాణాలతో మీ ముందున్న మీ వసుంధర. నేను ఈరోజు ప్రాణాలతో ఉన్నానంటే కారణం సీను నాన్న. ఎప్పుడో 14 సంవత్సరాల వయసులో చిన్న పరిచయం. దానికోసం వాడి లవ్ని లైఫ్ని కూడా రిస్క్ చేసి సీను ప్రేమని కాదని నేను వెళ్ళిపోయిన నా ప్రేమని గెలిపించడం కోసం ఇంత చేస్తున్నాడు నాన్న. సీను ప్రేమలో కండిషన్స్ లేవు, క్యాలిక్యులేషన్స్ లేవు. వాడికి ప్రేమించడం తప్ప తిరిగి ఏది ఆశించడం తెలీదు నాన్న. పగోణ్ణి ప్రేమించడం వల్ల ఒక కూతుర్ని దూరం చేసుకున్నావు. పగోణ్ణి దెబ్బ కొట్టడానికి ఇంకొక కూతుర్ని ఎరేసావు. నచ్చిన అమ్మాయిని పెళ్లి మండపం నుంచి ఎత్తుకొచ్చేయడమే ప్రేమ అనుకునే నీకు సీను ప్రేమ అర్థం కాదు నాన్న. నిజంగానే అర్థం కావట్లేదురా. నిన్ను ప్రేమించనని చెప్పిన అమ్మాయి కోసం, నీ ప్రాణం తీస్తానని వెంటపడ్డ వాళ్ళ నాయన కోసం ఎందుకింత చేసినావు? భయం ఒక క్షణం ఉంటుంది మోయ, కోపం ఒక గంట ఉంటుంది, బాధ కొన్ని రోజులు ఉంటుంది. కానీ ప్రేమ మన ప్రాణం పోయేదాకా ఉంటుంది మోయ. ఫెయిల్ అవ్వడానికి ప్రేమ పరీక్ష కాదు మోయ, బాధ్యత. మనం ప్రేమించిన వ్యక్తి సంతోషంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత. ఇట్స్ ఎ లైఫ్ లాంగ్ రెస్పాన్సిబిలిటీ మోయ. మనుషులు పోయి వాళ్ళ జ్ఞాపకాలతోనే బతకాలంటే ఎంత కష్టంగా ఉంటుందో నీకు చూపిద్దామని ఇదంతా చేశాను మోయ. నాకు భయపడి నేను చేసిందలా రైట్ అన్నోడు తప్ప, నేను చేసిన తప్పు అని ఎదురు చెప్పినోడు ఇప్పటి వరకు నాకు దొరకలే అల్లుడు. తప్పు చేశానని తెలుస్తుంది, కానీ ఎట్లా దిద్దుకోవాలో తెలియట్లే. తప్పు చేసిన ఒప్పుకోవటమే దిద్దుకోవడం మోయ. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పు, నువ్వేం చెప్పినా చేస్తా. వసుకి గజానించి పెళ్లి చేయి. అతనికి జరిగిన అన్యాయానికి నువ్వు చేయగలిగిన న్యాయం ఇదొకటే. వాని కాళ్ళు కడిగి మరీ నా కూతురునిస్తానయ్యా, కానీ వాడు ఒప్పుకోవాలిగా. గజానొప్పించే బాధ్యత నాది మోయ. ఈ మా ఇద్దరు కొంపలో ఊహలకు సేఫ్టీ లేకుండా పోయింది. ఆడెవడో వచ్చి అంకుల్ ఊహను తీసుకెళ్ళిపోయాడు. రేపు ఇంకెవడో వచ్చి నా ఊహను తీసుకెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి? ఐ కాంట్ టాలరేట్ దిస్. ఐఎమ్ గోయింగ్ విత్ మై ఫ్యామిలీ along with my ఊహ. ఇది మన కొత్త బెంచ్, బ్లూ కలర్. కూర్చో. సేఫ్టీ. కూర్చున్నావులే, పద. 10 ఏళ్ల తర్వాత మా పటేల్ సాబ్ కూడా గిట్లనే అయిపోతాడేమో. మొన్న ఫోన్ చేస్తే డాక్టర్ సాబ్ ఇదే చెప్తుంది. హే గజా, హలో. సీను, అర్జెంటుగా నా దగ్గరికి రా.
పట్టుకో పట్టుకో బ్రదర్. కౌముదిని నీకు ఇచ్చేస్తున్నాను, తీసుకెళ్ళిపో బ్రదర్. తొందరపడతావు బ్రదర్, ఇంకా 1 డే టైం ఉంది. ఇప్పటికే లేట్ చేశాను బ్రదర్. కౌముది నీకు ఫోన్ చేసి జైపాల్ రెడ్డి కస్టడీలో ఉన్నానని చెప్పినప్పుడు నేను నీ ప్లేస్ లో ఉండుంటే నేనే వెళ్ళి కౌముదిని తెచ్చుకునేవాడిని. కానీ నువ్వు అలా చేయలేదు, నాకు చెప్పావు. అది నీకు నా మీద ఉన్న నమ్మకం, ఇది నాకు నీ మీద ఉన్న నమ్మకం. కానీ ఒక ఫ్రెండ్గా నువ్వు నాకు ఒక ఫేవర్ చేయాలి. ఆర్డరే బ్రదర్. వద్దు, ఆ సీనుగాడు మాయలో పడి గజ రివెంజ్ని మర్చిపోయాడు. నువ్వే ఎదురు చేసి ఆ రివెంజ్ని రీఛార్జ్ చేయి. ఫోన్ ఏమైంది బ్రో? వసుంధర దయ్యమై వచ్చి నన్ను టార్చర్ పెడుతూ. వసు, యు మీన్ కౌముది సిస్టర్? దయ్యం? ముందా హారర్ సినిమా చూడటం మానే బ్రో, సెట్ అయిపోతావు. నేను చెప్పేది నిజం బ్రో. దయ్యం నీలోకొచ్చి నాతో ఆడుకుంటోంది. తనని ఎలా వదిలించుకోవాలో తెలియట్లేదు. నన్ను వదిలించుకోవాలనుకుంటున్నావా గజా? మనిద్దరికి పెళ్లి జరిగే వరకు నాకు ఆత్మశాంతి, నీకు మనశ్శాంతి ఉండదు. మనిషికి దెయ్యంతో పెళ్ళేంటి? నీకు పెళ్ళంటూ జరిగితే నాతోనే జరగాల. పెళ్ళైతే వెళ్ళిపోతావా? వెళ్ళిపోతా, కానీ పెళ్లి పద్ధతిగా జరగాలి. బంధువులు రావాలి, భోజనాలు చేయాలి, బాజాలు మోగాలి, బారాత్ నడవాలి. అంగరంగ వైభవంగా, వేద మంత్రాల సాక్షిగా మనిద్దరికి పెళ్లి జరగాలి గజా. అప్పుడే నా ఆత్మ శాంతిస్తుంది.